ఇండస్ట్రీకి గుడి కొట్టేస్తాడు రామ్ చరణ్ అభిమానులు. ఇండియన్ సినిమా స్థానాన్ని నేషనల్ లెవెల్లో కాదు భయ్యా, ప్రపంచ లెవెల్లో బుచ్చి నిలబెట్టాడు భయ్య. బుచ్చి మామూలు సినిమా తీయలేదు, మామూలు సినిమా కాదు భయ్య ఇది. ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు రాడ్ అంటే బండ రాయిని కూడా ఏడిపించే క్లైమాక్స్ తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు ఫస్ట్లో ఈ బ్యాట్తో కొట్టాడు భయ్య 6, ఇదే బ్యాట్తో కొట్టాడు. ఎక్కడికి వెళ్ళింది బాల్? బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్లో పడింది. ఈ గదతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళో పెహల్వాన్ క్యారెక్టర్తో ఆస్కార్ అవార్డుని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్లో అయితే, రన్నింగ్ రేస్లో అయితే క్లైమాక్స్లో బాక్స్ ఆఫీస్ దూకుడైందో చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పెహల్వాన్ భయ్య. మన పెద్ద సినిమా ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఇప్పుడు ఒక పెద్ద అంటే తాడు తన్నేవాడంటే దాన్ని తలదన్నేవాడు ఉంటాడు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని, దురంధర్ బాక్స్ ఆఫీస్ని మొత్తం షేక్ చేసే గొప్ప భారతీయ చిత్రం భయ్య. పెద్ద ఈజ్ ఎ పెహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ద భయ్య. సూపర్గా ఉంది. అసలు మా అన్న రామ్ చరణ్ అన్న ఏం క్యారెక్టర్స్ ఇచ్చావన్నా నువ్వు అయితే. అబ్బో ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ డెడికేషన్ చూస్తాను ప్రతి ఒక్క ఆడియన్కి. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ వరకు, రామ్ చరణ్ గారి యాక్టింగ్ వరకు, ఆయన పడిన కష్టానికి ఆయన హిట్ కొట్టారు, సినిమా యావరేజ్ కొట్టింది. రామ్ చరణ్ గారికి, ఆయన పెర్ఫార్మెన్స్కి రామ్ చరణ్ గారికి ఎక్స్క్లూజివ్గా 5 ఇచ్చేస్తా, సినిమాకి అయితే 2 ఇస్తా. జాన్వీ కపూర్ గారి పెర్ఫార్మెన్స్ కావాలి మీకు. అంతే. జాన్వీ కపూర్ గారు ఎవరు? శ్రీదేవి గారు కూతురు. అలాంటి ఆవిడతోటి ఎంత మంచి పెర్ఫార్మెన్స్ తెచ్చుకోవచ్చు. అందాల కోసం పెట్టేసినట్టు అనిపించింది. సో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టరే కాదు, మీరు పెర్ఫార్మెన్స్ గురించి అడుగుతున్నారు. ఆ సాంగ్ కూడా ఎందుకు, ఐటమ్ సాంగ్ మధ్యలో మనం ఒక కథలో ఉన్నాం, ఆ కథని డీవియేట్ చేస్తూ పాట ఎందుకు అక్కడ? వీఆర్ ఇంటూ ఎంగేజింగ్ స్టోరీ. ఇప్పుడు కొన్ని పాటలు ఉన్నాయి, రై రై రారా కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ కోర్ ఎమోషనల్ సాంగ్ కానీ అవి బాగుంటాయి. కథతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ ఓకే, కథని డివియేట్ చేస్తూ. అండ్ ఏఆర్ రెహమాన్ గారికి ఎక్కడా లేని ఐటమ్ సాంగ్ అది, ఆయన స్టైల్ ఆఫ్ ఐటమ్ సాంగ్ కాదు. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. అది ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే కాదేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే రెహమాన్ గారి మ్యూజిక్ అంటే అలాగ ఉండదు, థియేటర్ దడదడలాడిపోద్ది. ఏఆర్ రెహమాన్ గారు అంటే ఆ వైబ్ కనిపించలేదు అనేది నా బాధ. అండ్ మిగతా క్యారెక్టర్స్, నాకు నచ్చిన క్యారెక్టర్స్ రామ్ చరణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. మీ కష్టానికి, మీ డెడికేషన్కి, మీరు సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. శివరాజ్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అండ్ రావు రమేష్ గారు, మిగతా వాళ్ళందరూ, బొమ్మన్ ఇరానీ గారు, వీళ్ళందరూ ఉన్నంత వరకు బాగుంటుంది. మళ్ళీ జాదుబాబు గారు, ఆయన ఆ ఏజ్కి ఆయన ఎలాంటి పెర్ఫార్మెన్స్ అంటే నార్మల్ విషయం కాదు. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్ చేసుకోవాలంటే రామ్ చరణ్ గారు నిజంగా చాలా గట్సి. కాలు విరిగిపోయిన క్యారెక్టర్ ఒక స్టార్ హీరో చేయాలంటే అంత ఈజీ కాదు. దట్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. అండ్ రామ్ చరణ్ గారికి దానికోసం సెల్యూట్, హెడ్స్ ఆఫ్. ఎంత చెప్పినా తక్కువే. రామ్ చరణ్ గారు మీరైతే మటుకు హెడ్స్ ఆఫ్ సార్, సూపర్ అంతే.